జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఎమ్మెల్యేలు కూచుకుల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ఆయన కలెక్టరేట్కు రాగా కలెక్టర్ బధావత్తో సంతోష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య, పౌర సరఫరాలు, విద్యుత్తు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన వసతులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 340 ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కల్వకుర్తి, డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కావాల్సిన బడ్జెట్ తదితర అంశాల వారీగా నివేదికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సాగునీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలకు అర్హులైన ప్రతి కుటుంబానికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.